ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంగా రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టుల విషయంలో అత్యంత ఇంట్రెస్ట్ చూపించి ముఖ్యమంత్రిగా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు వారు కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటికీ నాంది పలికి ముఖ్యంగా మా పశ్చిమ ప్రాంత జీవనాడైనటువంటి ఆర్టీఎస్ రైట్ కెనాల్కి 1986 కోట్లు శాంక్షన్ చేసి ఆ ప్రాజెక్టుని తిరుగులేని విధంగా టెండర్ కూడా పిలిపించి ఆ రోజు అధికారం కోల్పోవడంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా నేను రాయలసీమ బిడ్డని చెప్పుకుంటూ రాయలసీమ ప్రాంతంలో శాంక్షన్ చేసిన ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పేరు మీద సర్వనాశనం చేసి ముఖ్యంగా ఆర్టీఎస్ రైట్ కెనాల్ ని పూర్తిగా మూలపడేసినటువంటి పరిస్థితి చూశాం. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్యేలు ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఆ కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ఇటు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా ముందుకు తీసుకుపోతూ అభివృద్ధిలో భాగంగా మా ప్రాంతానికి అత్యంత జీవనాడైనటువంటి ప్రాజెక్టు ఆర్టీఎస్ రైట్ కెనాల్ నిన్న చూశారు మీరు. గతంలో నాశనం చేసిన ప్రాజెక్టుని రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ ప్రాజెక్ట్ అయినా 25% పూర్తి అయి ఉంటే కొనసాగించాలా, లేకపోతే వెనక్కి పంపాలని. ఆ నిర్ణయాన్ని కూడా కాదని ఈరోజు రాయలసీమ మీద ప్రేమతో, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం మీద ప్రేమతో నిజమైన రాయలసీమ బిడ్డలా మా నారా చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి వర్యులు నిన్న ఆ ప్రాజెక్ట్ ఆర్టీఎస్ రైట్ కెనాల్ ని రెండింటినీ కూడా ముందుకు మేమందరం రాయలసీమ తరఫు నుంచి మా ఎమ్మెగనూరు నియోజకవర్గం తరఫు నుంచి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి పాదాభివందనం తెలియజేస్తున్న అపర భగీరథులైన మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి. కేవలం ఈరోజు రాయలసీమ బిడ్డలమని చెప్పుకుంటూ రాయలసీమకు అత్యంత కావాల్సినటువంటి తాగునీరు సాగునీరుని నిర్వీర్యం చేసిన గత పాలకులను చూశాం. ఈరోజు ఏ ప్రాజెక్టు అయితే నాంది పలికి ముందుకు పోవాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో దాదాపు 4 టీఎంసీ మన హక్కు 40,000 ఎకరాలకు సాగు త్రాగునీరే కాకుండా 1,00,000 ఎకరాలకు దాదాపుగా అఫీషియల్గా ఉండేటువంటి ఆ యొక్క ప్రాజెక్టు ఈరోజు ముఖ్యంగా ఇటు మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో కోటెక్కల్లో 1.5 టీఎంసీ రిజర్వాయర్, 0.25 టీఎంసీ ఏదైతే చిలమరివీడు, ఇటు కోసిగి పెదకడుమూరులో రిజర్వాయర్లతో పాటే కాకుండా లిఫ్ట్ కూడా పెట్టుకుంటూ ఆ యొక్క లిఫ్ట్ ద్వారా ఎక్కడైతే అప్స్ట్రీమ్లో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయో వాటికి కూడా ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా నీళ్లు వచ్చేటువంటి ప్రాజెక్టు ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు మా విద్యాశాఖ మంత్రి మా లోకేష్ బాబు గారు నిజమైన రాయలసీమ బిడ్డల్లాగా యువగణం పాదయాత్రలో చెప్పిపోయాడు లోకేష్ బాబు గారు. ఈ ప్రాంత సాగు త్రాగునీరు పరిష్కరిస్తామని చెప్పిన మాట ప్రకారంగా తండ్రికి తగ్గ తనయుడులాగా ఈరోజు ఆర్టీఎస్ రైట్ కెనాల్ని క్యాబినెట్ లో పెట్టించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తిరుగులేని విధంగా ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోన్నది వారికి కూడా పాదాభివందనం మేమందరం కూడా తెలియజేస్తూ ఈరోజు ఒకటే చెబుతున్నాం, ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతులకు మంచి చేసే ప్రభుత్వం. రానున్న రోజుల్లో అన్నదాత సుఖీభవ పేరుతో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఆ కార్యక్రమాన్ని కూడా నాంది పలుకుతూ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా రైతుల సంక్షేమాన్ని నెత్తిన పెట్టుకుని పోయేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ముందుకు కర్నూలు జిల్లా రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లా తరఫు నుంచి పశ్చిమ ప్రాంతం నుంచి మేమందరం కూడా రాయలసీమ బిడ్డగా రాయలసీమ పక్షపాతిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆర్టీఎస్ రైట్ కెనాల్ని ఈరోజు మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పారో ఆ యొక్క విషయానికి
పేరు పేరున రైతులందరం కూడా ప్రతి ఒక్కరం కూడా వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై లోకేష్ బాబు.